హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ట్రయాంగిల్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే వీడియోకి మంచి రీచ్ అయితే వచ్చింది. ఓకే, అయితే సేమ్ ప్యాటర్న్లోనే బ్లడ్ రిలేషన్స్ కూడా చూద్దాం. ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఈజీ అనుకుంటాం, కానీ మనం కామన్గా మిస్టేక్స్ అయితేనే ఉంటాయి ఆ క్వశ్చన్స్లలో. ఎందుకంటే మనం ప్రాపర్ మేల్ ఫీమేల్ రిప్రజెంటేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ అంటే మేల్ని ఫీమేల్ని ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్ చేసుకున్నాం. మనం ప్రతి ఫీమేల్కి సర్కిల్ పెట్టుకున్నాం అంటే రిప్రజెంటేషన్. ప్రతి మేల్కి ఏం పెట్టకుండా లీవ్ ఇవ్వండి. లీవ్ ఏం లేదు అంటే అది మేల్, సర్కిల్ ఉన్నదంటే అది ఫీమేల్ అన్నట్టు. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. సెకండ్ టిప్ ఏంటంటే ఒక లేయర్ లాగా డివైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ జనరేషన్, పాస్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, ఈ 3 జనరేషన్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అని అనుకోండి. ఏ అనేది పైన పెట్టుకోండి, బి అనేది కింద పెట్టుకోండి. ఇప్పుడు ఏ అనేది ఫాదర్ అంటే మేల్ కాబట్టి మనం ఏం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఒకవేళ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అని అనుకోండి. ఏకి సర్కిల్ పెట్టుకొని ఇది పాస్ట్ జనరేషన్, ఇది ప్రజెంట్ జనరేషన్. ఇట్లా ఇది సెకండ్ టిప్. నెక్స్ట్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అంటే ఏ అనేది డాటర్ అంటే ఇది ఫ్యూచర్ జనరేషన్, ఇది ప్రజెంట్ జనరేషన్, బికి డాటర్. నెక్స్ట్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి అంటే ఏ సన్, బి అనేది ఏంటో మనకు తెలియదు, అంటే మేల్ ఫీమేల్ అని తెలియదు. కాబట్టి జస్ట్ లేయర్లా రిప్రజెంట్ చేసుకొని వితౌట్ ఎనీ సర్కిల్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఒకవేళ ఒకటే జనరేషన్లో ఇద్దరిని ఇచ్చిండు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్ అనుకోండి. సిస్టర్స్ అన్నప్పుడు దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? ఏ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టి బి పెట్టండి. సిస్టర్స్ అన్న బ్రదర్స్ అన్న అంటే సిబ్లింగ్స్కి వచ్చినప్పుడు ఈజ్ ఈక్వల్ టు పెట్టండి. అదల్స్ నెక్స్ట్ పి అండ్ ఎస్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు సారీ ఈ సర్కిల్ చూడబెట్టాలి. పి అండ్ ఎస్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నప్పుడు ఇట్లా రిప్లేసబుల్ సింబల్ పెట్టండి. అండ్ నెక్స్ట్ పి అనే హస్బెండ్, ఎస్ అనే వైఫ్, వైఫ్కి సర్కిల్ పెట్టండి. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్ అన్నప్పుడు ఏ ఈక్వల్స్ టు బి. ఇద్దరు మేల్ కాబట్టి మనకు సర్కిల్ అవసరం. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, మనం కన్ఫ్యూజ్ అయ్యేది అంకుల్స్ ఆంటీస్ అని ఇచ్చే కాడ. ఫస్ట్ డాడీ సైడ్ వాళ్ళ నుంచి ఏం క్వశ్చన్స్ ఇచ్చినా అది పెటర్నల్ అని రిప్రజెంట్ చేస్తారు. మమ్మీ వాళ్ళ సైడ్ నుండి ఏం క్వశ్చన్స్ అడిగినా అది మెటర్నల్ అని రిప్రజెంట్ చేస్తారు. అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాబాయ్, పిన్ని వీళ్ళని ఎట్లా రిప్రజెంట్ చేద్దాం? మనం నార్మల్గా అంకుల్ ఆంటీ అంటే ఏమనుకుంటాం? అత్తమ్మ మామయ్య అనుకుంటాం. కానీ బ్లడ్ రిలేషన్కి వచ్చే వరకు మన నార్మల్గా థింక్ చేయాలి, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూని థింక్ చేయాలి. కాబట్టి బాబాయ్ని ఏమంటారు అంటే పెటర్నల్ అంకుల్. డాడీ వాళ్ళ తమ్ముడు, అన్న వీళ్ళని ఎవరైనా పెటర్నల్ అంకుల్ అని ఇచ్చిందంటే అది. నెక్స్ట్ మెటర్నల్ అంకుల్ అంటే ఇప్పుడు మమ్మీ వాళ్ళ అన్న తమ్ముడు, అప్పుడు వీడు మామయ్య అత్తమ్మ ఇట్లా అవుతారు. ఇది అంటే కన్ఫ్యూజన్ ఆఫ్ అంకుల్స్ ఆంటీస్. ఇది మెయిన్ టిప్. నెక్స్ట్ 3 లేయర్స్లో గ్రాండ్ ఫాదర్ అంటే పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్ అంతే. నెక్స్ట్ మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అయ్యేది ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యేది. మనకు చిన్నప్పుడు స్కూల్స్లో ఏం నేర్చుకుంటాం? ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య, మదర్ ఇన్ లా అంటే అత్తమ్మ అని నేర్చుకుంటాం. కానీ అది కాదు. ఫాదర్ ఇన్ లా అంటే ఎవరైతే నా వైఫ్స్ ఫాదర్ ఉంటారో ఆయన మాత్రమే ఫాదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా అంటే ఎవరైతే నా వైఫ్స్ మదర్ ఉంటుందో ఆమె మాత్రమే మదర్ ఇన్ లా. మిగతా వాళ్ళందరూ అంకుల్స్ ఆంటీస్. మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్, మెటర్నల్ ఆంటీ, పెటర్నల్ ఆంటీ అంతే. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫాదర్ ఇన్ లా, ఇప్పుడు ఏ ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ బి అని ఇచ్చింది అనుకో, అప్పుడు ఏ అనేటైనా వాళ్ళ డాటర్స్ హస్బెండ్, బి ఫాదర్ ఇన్ లా. నెక్స్ట్ ఏ వాళ్ళ డాటర్ హస్బెండ్, బికి ఫాదర్ ఇన్ లా. ఒకవేళ మదర్ ఇన్ లా, ఏ ఈజ్ మదర్ ఇన్ లా ఆఫ్ బి అని అనుకోండి. ఏ అనేట ఫీమేల్, వాళ్ళ కొడుకు భార్య, బికి మదర్ ఇన్ లా. ఓకే, మదర్ ఇన్ లా కదా, ఏ అనే ఫీమేల్, వాళ్ళ డాటర్ హస్బెండ్, బికి మదర్ ఇన్ లా. ఇది మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా మధ్యలో డిఫరెన్స్. నెక్స్ట్ మన స్కూలింగ్లో మనం ఏం నేర్చుకున్నాం? బ్రదర్ ఇన్ లా అంటే బావార్ బామ్మది, సిస్టర్ ఇన్ లా అంటే మరదలని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అట్లా కాదు. బ్రదర్ ఇన్ లా అంటే ఎవరైతే నా వైఫ్స్ బ్రదర్ ఉంటాడో అతను నాకు బ్రదర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా అంటే ఎవరైతే నా వైఫ్స్ సిస్టర్ ఉంటుందో ఆమె నాకు సిస్టర్ ఇన్ లా. ఇట్ సైడ్ నుండి చూసుకుంటే ఒక అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇన్ లా.
వాళ్ళ హస్బెండ్ సిస్టర్ ఇన్ లా, అంతే. మనం చిన్నప్పుడు నేర్చుకున్న బావ బామ్మర్దులు కాదు, వాళ్ళ రిమైనింగ్ అంతా కజిన్సే. ఇక వీళ్ళు మాత్రమే మనకు బ్రదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లా, రిమైనింగ్ అందరు కజిన్స్. నెక్స్ట్ సన్ ఇన్ లా డాటర్ ఇన్ లా. సన్ ఇన్ లా అంటే అంటే నార్మల్గా ఏ అల్లున్నైనా సన్ ఇన్ లా అని మనం అనుకుంటాం, కానీ అట్లా కాదు. ఎవరైతే నా కూతురు హస్బెండ్ ఉంటాడో అతను మాత్రమే సన్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే ఏ కోడలైనా కాదు, నా కొడుకు వైఫ్ ఉంటుందో ఆమెనే డాటర్ ఇన్ లా. ఇది డాటర్ ఇన్ లాకు సన్ ఇన్ లాకి. నెక్స్ట్ నెఫ్యూ నైస్. నెఫ్యూ అనేది మనం భద్రాసింహలో అవుతాం, అల్లుడు కాదు మేనల్లుడు అనే డైలాగ్ గుర్తుందా, అది. నెఫ్యూ అనేది ఎవరైతే నా సిస్టర్స్ సన్ ఆర్ నా బ్రదర్స్ సన్ వాళ్ళు మాత్రమే నెఫ్యూ అవుతారు. ఇటు నైస్ అంటే నా సిస్టర్స్ డాటర్, మేన కోడలు, మేనల్లుడు. ఇవి బ్లడ్ రిలేషన్ల బేసిక్స్. ఇవి మనం కరెక్ట్ ప్రాపర్గా గుర్తుండి, అంటే మనం ఒక క్వశ్చన్ చూడగానే ఇవన్నింటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగినాం అనుకో, ఆ క్వశ్చన్లో మనం అసలు మిస్టేక్ చేయము. దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినా 5 క్వశ్చన్లు వచ్చినా 5కి 5 కరెక్ట్ ఆన్సర్ అయితే వెళ్ళిపోతాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి. గణేష్ వాజ్ టేకింగ్ ఏ వాక్ విత్ హిస్ మదర్స్ బ్రదర్స్ ఫాదర్స్ గ్రాండ్ డాటర్. హూ వాజ్ హీ వాకింగ్ విత్? ఆప్షన్స్ వచ్చేసి కజిన్, సిస్టర్ ఇన్ లా, ఆంట్ అనేది ఇచ్చిళ్ళు. ఫస్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ చదవగానే ఫస్ట్ గణేష్ ఒక్కని సపరేట్ చేసుకోండి, అంటే గణేష్ని ఒక్కటి రాసుకోండి. ఓకే గణేష్. నెక్స్ట్ గణేష్ వాజ్ టేకింగ్ విత్ హిస్ మదర్స్ అంటే వాళ్ళ మదర్. ఎప్పుడైనా ఇట్లా లేయర్స్ రిప్రజెంట్ చేసుకోవాలి. మదర్స్ బ్రదర్ అంటే వాళ్ళిద్దరు సేమ్ జనరేషన్ కాబట్టి బ్రదర్. మదర్కి సర్కిల్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఫీమేల్ రిప్రజెంటేషన్ క్వశ్చన్ వెళ్ళడానికి. నెక్స్ట్ బ్రదర్స్ ఫాదర్, నెక్స్ట్ ఫాదర్స్ గ్రాండ్ డాటర్ అంటే ఈ బ్రదర్ వాళ్ళ డాటర్, గ్రాండ్ డాటర్. ఈమె కూడా సర్కిల్ వేసుకోండి, అంటే ఈమెతోని గణేష్ అనేటాయన వాక్ చేస్తున్నాడు. ఓకేనా, సేమ్ జనరేషన్ వీళ్ళిద్దరు. ఇప్పుడు గణేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కూతురు అంటే ఏమవుతుంది, మన ప్రకారంగా మరదలు అవుతుంది. కానీ మరదలు అంటే సిస్టర్ ఇన్ లా అవుతుందా? కాదు. ఒకవేళ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాత్రమే అప్పుడు సిస్టర్ ఇన్ లా అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఆన్సరు? సిస్టర్ ఇన్ లా కాదు, మనకు ఆన్సర్ వచ్చేసి కజిన్ అవుతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇట్లనే ఇస్తారు. ఈజీగా ఈ ఫ్యామిలీ ట్రీ లాగా ఇవి మనం చెప్పిన టిప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ టిప్స్ అని ఒకసారి చూసినట్టయితే ఏ క్వశ్చన్ అయినా మనం ఈజీగా less than 1 minute సాల్వ్ చేయొచ్చు, వితౌట్ ఎనీ మిస్టేక్స్, వితౌట్ ఎనీ నెగిటివ్ మార్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.